నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెజవాడ. హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది రంగులు, ఉత్సాహం, ఆనందం. ఈ హోలీ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆప్తులు అందరితో కలిసి ఒక్కటిగా చేరి రంగులు చల్లుకుంటూ హ్యాపీగా గడిపేస్తాం. వసంత ఋతువు రాకను ఈ హోలీ సూచిస్తోంది. అలాగే చెడుపై మంచి విజయానికి ఈ హోలీ పండుగ చిహ్నం. అయితే ఈ హోలీని భారతదేశంలోనే కాదు, మారిషస్, ఫిలిప్పీన్స్, గయానా, పాకిస్తాన్, ఫిజీ వంటి విదేశాల్లో సైతం జరుపుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే హోలీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ప్రాంతాలేవి, అవి జరుపుకునే విచిత్ర హోలీలేంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో హోలీని జంపలకడి పంబలా జరుపుకుంటారు. హోలీ రోజు అక్కడి మగవారంతా చొక్కా ప్యాంటు తీసేసి చీర జాకెట్ కట్టుకుని మేళతాళాలతో డ్యాన్స్ వేసుకుంటూ గుడి వరకు వెళ్ళి రతి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. హోలీ రోజు అలా చేయకపోతే అరిష్టం జరుగుతుందనేది వారి ప్రగాఢ నమ్మకం. ఇక ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు, మహిళలు కర్రలతో పురుషులను కొడతారట. కృష్ణుడు గోపికల మధ్య జరిగిన ప్రేమ కథకు గుర్తుగా అక్కడ హోలీని జరుపుకుంటారు. అంతేకాదు, హోలీ రోజు ఇక్కడ కత్తితో యుద్ధ పోటీలు కూడా జరుగుతాయట. అటు వారణాసిలో చితాభస్మ హోలీని నిర్వహిస్తారు. అఘోరాలు తమ భక్తులతో కలిసి మణికర్ణిక ఘాట్ దగ్గర చితాభస్మంతో హోలీ ఆడుతూ వీధుల్లో తిరుగుతారట. చితాభస్మంతో హోలీ జరుపుకొని తాము కూడా శివుడి బిడ్డలమే అని తాండవం చేస్తారట. ఇక ఉత్తరప్రదేశ్లోనే మరో ప్రాంతంలో గంజాయి హోలీ జరుపుకుంటారు. హోలీ రోజు గంజాయిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా చేసేందుకు హోలీ రోజు మాత్రమే పోలీసుల నుంచి పర్మిషన్ ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్లోనే ఇటావా జిల్లాలో తేళ్లతో హోలీని జరుపుకుంటారు. సంతన గ్రామంలో ఉండే బైసన్ దేవి ఆలయంలో ఉండే తేళ్లను తమ శరీరాలపై పెట్టుకొని గుడిలో తిరుగుతారట. తేళ్లు వారిని కుట్టవని అక్కడి వారి నమ్మకం. మధుర చుట్టుపక్కల ఉన్న దౌజీ అనే గ్రామంలో హోలీని గొడవలుగా జరుపుకుంటారు. హోలీ రోజు స్త్రీ పురుషులు రంగులు చల్లుకోవడంతో పాటు గొడవలు పడతారట. గొడవల్లో భాగంగా ఒంటి మీది బట్టలు చించి వేసుకుంటారు. చూశారుగా వివిధ ప్రాంతాల్లో హోలీని ఎలా జరుపుకుంటారు. మరి వీటిలో మీకు ఏ హోలీ సెలబ్రేషన్స్ బాగా నచ్చాయో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు మీ హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేసి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.